మొత్తం దీన్నంతా కూడా కలిపేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గించాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. సుకన్యాస్ కిచెన్లో ఈరోజు నేను నైజీరియా వంకాయలతో, ఇదిగోండి నైజీరియా వంకాయలు, ఇక్కడ వేసే నైజీరియా వంకాయలు అనమాట. ఇక్కడ ఎక్కువగా ఈ నైజీరియాలో వేసిన వంకాయలండి. ఈ వంకాయలన్నీ కూడా ఇట్లా సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఇవన్నీ ఇట్లా సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన వాటర్ అండి, కడిగి మళ్ళీ ఈ నీళ్ళలో ఇలా వేసానమాట. తర్వాత మనకి ఈ స్టవ్ మీద పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకోవాలి. కొంచెం గుప్పుడు పచ్చిశనగపప్పు తీసుకొని ఉడకబెట్టుకొని ఈ వంకాయల్లో వేసుకోవాలండి. ఉడికిన తర్వాత వంకాయలు ఒక 1/2 కేజీ ఉంటాయండి. ఇదిగోండి 2 టమాటోస్ అండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా, కొంచెం గుజ్జుగా ఉంటుంది కదండి, కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి 2 టమాటోస్ అండి. ఎక్కువ వేయకూడదు, బాగోదు. 1 ఆనియన్ చిన్నది, పచ్చిమిర్చి, ఇంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదండి, నీళ్ళలో ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. దీంతో 3 స్పూన్స్ ఫుల్గా వేసుకోవాలండి ఆయిల్. మరి ఆయిల్ లేకపోయినా కూడా బాగోదండి కర్రీస్. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకోవాలండి అప్పటికప్పుడు ఫ్రెష్గా. లేకపోతే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి. నూరింది ఉంటుంది కదండి ఇంట్లో, అది వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఫ్రెష్గా దంచి వేసుకోవచ్చు. దీంట్లోనే మనం కొంచెం పచ్చిమిర్చి బ్రౌనిష్కి వచ్చాయండి. దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేస్తాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరింది కదండి, అది వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. అంటే ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. లేకపోతే మనకి అట్లా డైరెక్ట్ వంకాయ ముక్కలు వేస్తే మనకి చేదు వస్తుందండి. ఈ సాల్ట్ వాటర్లో వేయటం వల్ల మనకి కండ అనేది మొత్తం పోయి వంకాయలు బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వెంటనే దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేయాలి. ఇవన్నీ కూడా ఇలాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసాం కదండి దీంట్లో, మొత్తం ఈ ముక్కలన్నిటికీ కలుపుకోవాలండి. దాంట్లోనే మనం ఈ పచ్చిశనగపప్పు కూడా ఉడకబెట్టింది కదండి, చూసారు
ఇలా ఇలా అవుతుంది. కొంచెం పలుకున్నప్పుడు వేసేసేయాలి. మొత్తం దీన్నంతా కూడా కలిపేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గించాలి. మొత్తం కలిపేసాం కదండి. ఈ మూత పెట్టుకొని మనం కాసేపు ఒక 5 మినిట్స్ మగ్గించాలి. మరీ మెత్తపడకుండానే మనం ఈ టమాటోస్ చెప్పాను కదండి ఇందాక, ఈ రెండు టమాటోస్ అని చెప్పాను చిన్నవి, అవి వేసుకోవాలండి. దాంట్లో కొంచెం టమాటాలు ఉడకటానికి కొంచెం చూసుకొని వేసుకోవాలండి. వంకాయలో ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా పట్టించాలి. ఈ మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. ఒకటి మెత్తగా అయిపోయింది చూసారండి. వంకాయలు నైజీరియాలో వంకాయలు ఎలా ఉంటాయండి. తొందరగానే కుక్ అయిపోతుందండి. చాలా ఈజీ కర్రీ అండి ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఇంట్లోనే నూరుకునేది ఉంటుంది కదండి. ఇంకా అంతేనండి. సన్నని సగం మీద మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి. చాలా ఈజీగా చేసుకునే కర్రీ అండి వంకాయ పచ్చిశనగపప్పు. ఒకవేళ మనం నానబెట్టుకోలేకపోతే ఇట్లా ఉడకబెట్టుకొని వేసుకోవాలి. లేకపోతే ముందే మనకు ఐడియా ఉంటే మనం నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ వంకాయలు వేసినప్పుడే వేసేసేస్తే ఉడికిపోతాయి అన్నమాట. చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా. మూత తీసిన తర్వాత చూపిస్తానండి. మళ్ళీ మంచిగా మగ్గిపోయిందనమాట. ఇది మనం రసంలో కానీ పప్పులో కానీ వేసుకొని చేసుకుంటే ఇట్లా పక్కన డిష్గా చాలా బాగుంటుందండి. మనం టమాటాలు వద్దు అనుకుంటే టమాటాలు కూడా వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. కానీ గ్రేవీగా కొంచెం ఇట్లా గ్రేవీగా కావాలన్నప్పుడు 2 టమాటాలు వేసుకోవచ్చు. లేకపోతే వద్దు, స్కిప్ చేయొచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి.